పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో 1 ఇయర్ పాలన ఎలా ఉంది మీ? పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఒకటి చూపించారు. అభివృద్ధిలో మరొక మైలురాయిని అయితే దాటారు. ఇది మన పిఠాపురం అభివృద్ధి దేశవ్యాప్తంగా చర్చించుకునే విధంగా అయితే ఉంది. ఆయన ఫస్ట్ తాగునీరు, సాగునీరు, తర్వాత రోడ్లు, విద్య, వైద్యం మీద ముఖ్యంగా ఈ 5 మౌలిక సదుపాయాల మీద ఆయన దృష్టి పెట్టడం. ఆ 54 గ్రామాలు, 2 మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా రోడ్లు, డ్రైన్లు అయితే కట్టించడం జరిగింది. ఇంకా రైల్వే ప్రాజెక్ట్ లాంటివి కూడా మున్ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడే విధంగా అయితే ఉంది. అది కాకుండా మనం వాటర్ ట్యాంకులు ఒకటి కట్టించారు. కొన్ని స్కూల్లో వాటర్ ట్యాంకులు కట్టించడం కానీ, మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కట్టించడం కానీ, ఇంకా వీటి అన్నిటికంటే ఎక్కువగా మరి ఇవాళ తల్లిదండ్రులు లేని పిల్లలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, ఇలాంటివి కొత్తగా సరికొత్తగా ఒక ఆలోచనతో ఆ ప్రాబ్లంని సమూలంగా తీసివేసే విధంగా ఆయన అడుగులు వేయడం చాలా ఆదరణీయంగా ఉంటుంది. చాలామంది దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశ్చర్యపోతున్నారు, మాకెందుకు ఇలాంటి ఆలోచనలు పుట్టుకు రాలేదని. మొన్న మల్లం గ్రామంలో ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ షాప్ కొనుక్కి చనిపోతే 327 కిట్లు మొత్తం వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి నిన్న పాదకాయ దగ్గర చాలామంది భక్తులకి టోకన్లు ఇచ్చి శ్రావణ శుక్రవారానికి ఒక పట్టు చీరలు ఇవ్వడం కానీ, అయితే మన క్రియాశీలక వాలంటీర్లు కానీ, సభ్యులకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా టోకెన్లు ఇవ్వడం చాలా సరికొత్తగా ఉంది. ఈ విధంగా ప్రతి అంశము నవ్వుతో నభవిష్యత్తులాగా అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇప్పుడు శ్రావణ శుక్రవారం కానీ, మిగతా మన రాఖీ పండుగ రోజున ఏ కళ్ళంట నీళ్లు పెట్టుకున్న చాలామంది వితంతువులు తన భర్త చనిపోయాక కొంచెం డిమోటివేట్ ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక చీర పంపించారు ఆ వితంతువు సోదరికి రాఖీ పండుగ రోజున అని చెప్పేసి. అవి చాలా చక్కగా అయితే అనిపించింది. ఆ వీడియోలు చూస్తుంటే మాకే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఇలాంటివి మరిన్ని ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందుకైతే మన పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి దిశగా చేసి రాజధానికి ధీటుగా అయితే సరిదిద్దుతారని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నారు కదా, సూపర్ 6 పథకాల్లో ఫ్రీ బస్ పెట్టారు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అలాగే మిగిలిన సూపర్ 6 పథకాలు కూడా ఇప్పటి వరకు చాలా అమలు చేయలేదు అని, ఆడబిడ్డకి 1500 నిధి అన్నారు, అది అమలు చేయలేదు అని అంటున్నారు. దానికి ఏమంటారు? డెఫినెట్ గా మన ఫ్రీ బస్సు చూసాను, కొంత అయితే ఇబ్బంది ఉంటుంది. మనం ఫ్రీ అని ఎప్పుడంటే అయితే ఉంటారు, అది అభివృద్ధిలో మనం కొంతమందిని బెనిఫిట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని వర్గాలకి నష్టం అయితే జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు కంప్లీట్గా ఒక నివేదిక తెప్పించుకొని వాళ్ళకు కూడా ఏం చేయాలనేది చెప్పేసి ఆలోచన అయితే చేస్తారని చెప్పేసి అయితే 1500 ఆడపడుచులకు ఇద్దామని అనుకున్నారు. అది కూడా ఆలోచనలో ఉంది. వాళ్ళు డెఫినెట్గా ప్రతి సూపర్ 6లో ఉన్న ప్రతి పథకాన్ని వాళ్ళు అమలుపరచడం ఖాయం. అందులో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దడం కూడా ఖాయంగా కనిపిస్తుంది. ఈయన ఆలోచన మన రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా తిప్పుతుందో అనేది మాత్రం మీరు చూస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి బాధపడే రోజులైతే మున్ముందు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం మీద. నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్లే వస్తారు అని చెప్పేసి అంటున్నారు. దానిపై మీ రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులకి విమర్శించే నైతిక హక్కు కోల్పోయారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన నిర్వాహకం కానీ, వాళ్ళు ప్రజలను ఇబ్బందిని పెట్టిన విషయాల్లో కానీ, రాష్ట్రం అంతా కూడా ఒక గంజాయి కేంద్రం కిందని, అదేవిధంగా ఒక మద్యం ఏరులై పాడింది నకిలీ మద్యాన్ని అమ్మడం కానీ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి వారు వద్దు అని చెప్పేసి 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీని 11 సీట్లకి పడగొట్టినప్పుడే వాళ్ళని ప్రజలు ఎంత దూరం పెట్టారో అర్థమైపోయింది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు అయితే కోల్పోయారు. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి అయితే రారు.